पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 151, 152 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 151 శ్లోకం. కోశైరన్నమయాద్యైః పంచభిరాత్మానసంవృతో భాతి నిజశక్తిసముత్పన్నైః శైవాలపటలైరివాంబు వాపీస్థం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. నిజశక్తి సముత్పన్నై, తన యొక్క శక్తి చేత కల్పితములైన అన్నమయాదై, అన్నమయము మొదలైన పంచాభికోశై 5 కోశముల చేత సంవృత కప్పబడిన ఆత్మ నిజశక్తి సముత్పన్నై, తన యొక్క శక్తి వలన పుట్టిన శైవల పటలై, నాచు యొక్క సముదాయముల చేత కప్పబడిన వాపీస్థం, దిగుడు బావిలోనున్న అంబు ఇవ, జలము వలె నభాతి, భాషించడం లేదు అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ కవిత్వంలో ఛందస్సు మార్చారు అంటూ మనకి స్వామీజీ వారు చెప్తున్నారు అనమాట. దీనివల్ల అంతవరకు ఒక వరుసలో అలవాటు పడిన విద్యార్థికి కదలిక వచ్చి మళ్ళీ జాగ్రత్తగా వింటాట. అందుకని కొత్త విషయాన్ని ఎప్పుడైనా మొదలుపెట్టినప్పుడు ఆ ఛందస్సులో కాస్త మార్పు చేస్తూ ఉంటారట. విషయం కొత్తదిగా అతడు గ్రహిస్తాడు. ఆ శ్లోక నిర్మాణంలోని మార్పు ఇందుకు ఒక చక్కని ఉదాహరణ అంటూ ఈ శ్లోకం గురించి ఇక్కడ స్వామివారు ప్రస్తావించారు. ప్రస్తుతం ఆత్మ పంచకోశాలతో కప్పబడి ఉంది. అందుచేతనే మనకు ప్రత్యక్షంగా అది గోచరించడం లేదు. పంచకోశాలంటే ఏమిటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇవన్నీ కూడాను ఆత్మలోని దివ్యశక్తి అయిన మాయ వల్లే కల్పింపబడ్డాయి. ఇవి ఆత్మను కప్పి ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. తనదైన విక్షేప శక్తితోటి వాటిని కల్పించి తాదాత్మ్యం చెంది వాటి చేత ఆత్మ మళ్ళీ కప్పబడిపోయి ఉంటుందన్నమాట. నిలువ ఉన్న నీటిలో ఒక రకమైన నాచు వంటి మొక్కలు పుట్టి క్రమంగా నీటినంతని కనబడకుండా ఎలా అయితే కప్పేస్తాయో, ఎప్పుడు చూసినా కూడా ఆకుపచ్చని ఆకులతోటి నిండిన మైదానంలో అది కనిపిస్తుంటుంది. అలా నీరు కప్పబడిపోయి ఉండడం వల్ల అందులోని సుందరమైన సూర్యబింబం మనకి ప్రతిఫలించట్లేదు. దాన్ని చేత్తో పక్కకి తొలగించగానే సూర్యబింబం ఎంతో అందంగా అక్కడ కనిపిస్తుంది. అయితే చేతిని తీసేయగానే మళ్ళీ యథాప్రకారం ఆ ఆకులు నీటిని ఆవరించి ప్రతిబింబాన్ని కనిపించనీయకుండా చేసేస్తాయి. ప్రతిబింబానికి ఆస్కారం కల్పించే నీరు కప్పబడిపోతుంది. వాసనల వల్ల పుట్టే ఆందోళనలు మనం బాహ్యంగా గుర్తించే వివిధ నామరూప సమన్వితమైన విశాల విశ్వం అంతా కూడాను నిలవ నీటిలోని పుట్టిన నాచు ముక్కల్లాంటిది అంటున్నారు స్వామివారు. మన మానస సరసిలో పెరిగిన కలుపు మొక్కలే ఈ వాసనా ఫలితాలైన అలజడులన్నీ. వీటి ఫలితంగానే మనస్సు తన వెనక ఉన్న సత్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించలేకపోతుంది. ఈ నాచు మొక్కలను తొలగించడం అంటే అహంకారాన్ని, దాని కోరికలను తొలగించి నిస్వార్థంగా కర్మలను చేయడమే.
విషయవస్తులు, ఉద్రేకాలు, తలుపులు, వీటి వైపు పరుగులు తీసే మనసును ధ్యానంతోటి సత్యం వైపుగా దారి మరలించాలి. అడ్డంకిని క్షణకాలంలో మనసు నుండి తొలగించగలిగినా స్వయం ప్రకాశంగా అక్కడ ఉన్న చైతన్యం దివ్యమైన మానసిక వృత్తులలో ప్రతిబింబిస్తుంది కూడాను. తెలివి తక్కువతో చిన్నపిల్లలు అది కేవలం గడ్డి మైదానం అనుకుని పరిగెత్తబోయి మునిగి ఊపిరాడకు కూడా చనిపోవచ్చు. కానీ తెలివైన మనిషి అది కేవలం నీటిని అడ్డుకుంటున్న పాచిమొక్క మాత్రమే అని గ్రహించి అందులోకి అడుగు వేయకుండా జాగ్రత్తగా నడుస్తాడనమాట. నాచును చేతితో పక్కకు నెట్టగానే నీరు కనిపిస్తుంది. అయితే నీరు వచ్చింది కదా అని అతని చేతిని తీసేసి కూర్చున్న మరుక్షణం ఆ నీరు మళ్ళీ కప్పబడిపోతుంది. అదేవిధంగా నిత్యము జాగ్రత్తగా ఉండకపోతే మానస సరస్సుని కూడా అశాంతి నిలయాలైన ఆలోచనలు కప్పివేసి ఆత్మప్రకాశాన్ని మరుగుపరిచేస్తాయి. నీరు నిలువ ఉండకుండా ప్రవహించేట్లుగా చేస్తూ కొత్త నీటికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటే ఈ పాచిమొక్కలు పెరిగే అవకాశమే ఉండదు. ఇదే విధంగా నిత్యము మనం శాస్త్ర అధ్యయనము, మననము, ధ్యానము చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక భావ ప్రవాహం కొత్తగా వచ్చి చేరుతూ ఉంటుంది. ఆ భావనా ప్రవాహం మనస్సుని భక్తి, నిష్కామ భావాలతోటి నింపినప్పుడు ముందుగా తొలగింపబడేది నాచు వంటి మాయే అంటూ చాలా చక్కటి అర్థం, చాలా స్పష్టంగా మనందరికీ అర్థమయ్యే విధంగా ఇచ్చిన చిన్మయానంద స్వామి వారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు 2వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. తచ్చైవాలాపనయే సంయక్ సలిలం ప్రతీయతే శుద్ధం తృష్ణాసంతాపహరం సద్యః సౌఖ్యప్రదం పరం పుంసః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. తచ్చైవాలాపనయే, ఆ నాచును తొలగింపగానే శుద్ధం, స్వరిశుద్ధమైనది. తృష్ణ సంతాపహరం, దప్పిక వలన కలిగేడి తాపంను హరించినదియు. పుంసాం, పురుషులకు. సద్యః, వెంటనే. సౌఖ్యప్రదం, సౌఖ్యమును ఇచ్చడి. పరం, శ్రేష్టమైన. సలిలం, జలము. సమ్యక్, బాగుగా. ప్రతీయతే, కనబడుతుంది అంటూ సింపుల్గా ప్రతిపదార్థాన్ని చెప్పేశారు. తాత్పర్యం ఏమిటి కూడాను మనం చూద్దాం. ఈ విధంగా నీటిలోని కలుపు మొక్కలను తప్పించగానే దాహాన్ని తీర్చి వెంటనే ఆనందాన్ని కలిగించగల శుద్ధమైన నీరు మనకి కనిపిస్తుంది. వెంటనే సుఖాన్ని కలగజేసే నీరు మనకి స్పష్టంగా కనబడుతుంది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఆ శైవలాన్ని తొలగించినప్పుడు అన్నారు నీరు స్పష్టంగా కనబడుతుంది అంటూ చెప్తున్నారు. అప్పుడు మనకి దాహం, తాపం అది తొలగిస్తుంది అంటూ వెంటనే సుఖాన్ని ఇస్తుంది. అది మనుషులకి పరమైనది, అంటే వారికి ఉపయోగపడేదిగా అవుతుంది అంటున్నారు. చెరువులోని శైవాలను తొలగిస్తే, ఆ శైవాలు అన్నదే ఇక్కడ మనకి శైవాల ఆపనయే అన్నారు. స్వచ్ఛమైన నీరు మనకి కనబడుతుందన్నమాట. అప్పుడు అంటే ఆవరణ తొలగింపు అంటే అజ్ఞానము ప్లస్ పంచకోశాలు, వీటిని తొలగిస్తే ఆత్మ మనకి స్పష్టంగా తెలుస్తుంది. శుద్ధ ఆత్మ ఎప్పుడూ శుద్ధమే కదా అది, కానీ అది మనకు కనిపించదు. కారణం ఏమిటి? ఇదిగో ఈ ఆవరణే అన్నమాట. ఈ రకమైన నాచు పట్టేస్తుంది దానికి. తృష్ణ అంటే ఇక్కడ దాహం అంటే కోరికలు అనమాట. బయటి సుఖం కోసం మనం పరిగెడుతూ ఉంటాడు మనిషి. ఈ కోరికలను పూర్తిగా శాంతింపచేస్తుంది ఆత్మజ్ఞానం. సద్య సౌఖ్యప్రదం అన్నారు. వెంటనే ఫలం కూడా ఇస్తుందట ఇది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, కేవలం దాన్ని గుర్తించడమే మనం చేయాల్సిన పని. అప్పుడు అది శాశ్వతానందంలోకి దింపేస్తుంది మన్ని. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి ఎత్ర నా చైవం స్థితశ్చలతి తత్వతః అంటారు. అంటే సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతిని పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఆ నిత్య పరమ సత్యమైన ఆత్మ నుండి ఇంకెప్పటికీ విచలితుడు కానే కాడు అంటూ ఇక్కడ చెప్పారనమాట. అలాగే బాహ్యస్పర్శేష్వ అసక్తాత్మ అంటే బయట విషయాల్లో కాకుండా లోపలి ఆనందాన్ని పొందాలి అన్నారు పరమాత్మ. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే నా శాంతిమాప్నోతి నా కామకామి అంటారు అక్కడ. అంటే అర్థమేంటి?
ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తున్నా కూడాను చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తిపరచుకోవడానికి కృషి చేసే వ్యక్తి ఇది పొందడు అంటూ ఇక్కడ అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ తుప్పని మనం తీసేస్తే, ఈ నాచుని దేన్నైతే మనం తీసేస్తున్నామో అప్పుడు ఆ నీరు ఎలా అయితే స్వచ్ఛంగా హాయిగా శాంతంగా ఉంటుందో ఈ స్థితిని పొందిన మనిషి కూడాను ఆ రకంగానే శాంతంగా ఉంటాడు అంటూ ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. అడ్డుగా ఉన్న నీటి మొక్కలను తప్పించగానే శుద్ధమైన నీరు కనిపిస్తుంది. నీటిలో ఉండే కాలుష్యం అంతటినీ తమలో ఇమిడ్చుకోగల శక్తి ఉంది ఈ మొక్కలకి. ఇవి ఎక్కడైనా కనిపిస్తే దాని కింద ఉన్న నీరు పరిశుద్ధంగా ఉందని మనం అనుకోవచ్చు. దాహం వలన వచ్చే బాధను ఈ శుభ్రమైన నీరు వెంటనే తీర్చగలుగుతుంది మనకి. తృష్ణ అన్నారు ఇక్కడ. ఇంద్రియ భోగాల్లో నిమగ్నమై ఉండడం వల్ల అనేక అర్థాల్లో ఈ మాట ఆధ్యాత్మిక గ్రంథాలన్నిట్లోనూ వాడబడుతూ ఉంటుంది. ఇంద్రియ భోగాల కోసం వస్తువుల్ని వాంఛించడమే ఈ ప్రపంచంలోని కష్టాలన్నిటికీ కారణంగా చెప్పవచ్చు. సాంసారిక క్లేశాలన్నీ కూడాను సత్యదర్శనంతో అంతరిస్తాయి. విషయభోగవాచ్ఛ తృష్ణ సత్యదర్శనంతో పూర్తిగా తీరిపోతుందన్నమాట. నీటిపై ఉన్న కలుపు మొక్కల్ని తినడం వల్ల దాహం తీరదు. అడుగున ఉన్న నీటిని తాగినప్పుడు మాత్రమే దాహం తీరుతుంది. కోశాలతోటి తాదాత్మ్యం చెందడం వల్ల ఎవరికీ కూడాను శాశ్వతమైన ఆనందం లభించదు. తన స్వస్వరూప సందర్శనమే నిత్యానందాన్ని ఇవ్వగలదు. నీటి నుండి పుట్టినప్పుడు నీరు కాదు, పంచకోశాలు ఆత్మ నుండి పుట్టినప్పటికీ అవి ఆత్మ కావు అంటూ ఇక్కడ చక్కటి అర్థాన్ని మనం తెలుసుకోగలిగాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.